భారతదేశంలో పొదుపు చేయాల్సిన అవసరం గురించి మాట్లాడారు. దానిలో భాగంగా బంగారం కొనుగోళ్లు తగ్గించండి, డీజిల్ వాడకం తగ్గించండి, గ్యాస్ వాడకం తగ్గించండి. దానివల్ల ఏమవుతుందంటే పొదుపు అవుతుంది. డీజిల్, బంగారం మనం వాడుతున్నాం అంటే అది మనం ఇంపోర్ట్ దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకున్నందు వల్ల మన ఫారిన్ కరెన్సీ నిల్వలు తగ్గిపోతుంది. అంతకుముందు ఎట్లా ఉండేది అని అంటే ఫారిన్ కరెన్సీ నిల్వ ఉంటూనే మనం ఎగుమతులు చేసేవాళ్ళం. దిగుమతి చేసేవాళ్ళం, ఎగుమతి చేసే దానిలో మనకి యుఏఈ ఎక్కువ చేసేవాళ్ళం, గల్ఫ్ కంట్రీలో, అమెరికాలో చేసేవాళ్ళం, తర్వాత యూరోప్లో చేసేవాళ్ళం. ఈ కంట్రీస్కి ఎగుమతి చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే యుద్ధ ప్రభావం వల్ల యుఏఈ ఎఫెక్ట్ అయిపోయింది, అమెరికా కూడా ఇన్వాల్వ్ అయ్యింది దానిలో. తర్వాత యూరోప్ కంట్రీస్కి వెళ్ళడానికి హార్మోజ్ జలసంధి వలన ప్రాబ్లం వస్తుంది. దానివల్ల మన ఎగుమతులు తగ్గిపోయినాయి. మన ఎగుమతులు ఎప్పుడైతే తగ్గిపోయిందో ఫారిన్ కరెన్సీ ఇన్ఫ్లో తగ్గిపోయింది, కానీ అవుట్లో అయితే పోతుంది. దీనివల్ల మనం క్రూడ్ ఆయిల్ కొనాల్సిందే, బంగారం కొంటున్నాం. బంగారం మీ అందరికీ తెలుసు, మనం ఇక్కడ కొనే ఆభరణాలు మొత్తం కూడా మనం బంగారం దిగుమతి చేసుకొని టన్స్లో దిగుమతి చేసుకుంటాం. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బిస్కెట్స్ ఆర్ రాడ్స్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకొని ఆభరణాలు ఇండియా మొత్తం కొంటుంటాం. మనం అది తగ్గించినందువల్ల మన దిగుమతి తగ్గుతుంది. ఫారిన్ కరెన్సీ మనం ఎప్పుడైతే ఎగుమతి చేస్తే రావాల్సిన ఫారిన్ కరెన్సీ ఆగిపోయిందో మనకు చేయాల్సిన నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఉన్నదాన్ని కాపాడుకోవటం అంటే ఇది మెథడ్స్ అనే ఉద్దేశంతో మాట్లాడారు. కానీ దేశంలో చాలా చోట్ల దాన్ని కొంచెం ఆందోళనగా భావిస్తున్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉంది అని. అలాగే చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు కొంతమంది అర్థం చేసుకున్నారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ అయితే జాగ్రత్త తీసుకోవాల్సిన సూచనగా కాకుండా ఒక భయాందోళన కలిగించే విషయంగా ఉందని చెప్పి భావిస్తున్నారు. కానీ కాదు, ఇది భయాందోళన పడాల్సిన విషయం కానీ కంగారు పడాల్సిన విషయం కాదు. భారతదేశం యొక్క భవిష్యత్తును ఆలోచించి రాబోయే 2-3 నెలల్లో మిడిల్ ఈస్ట్లో లేకపోతే వెస్ట్ ఏషియాలో యుద్ధం కానీ కొనసాగితే మన పరిస్థితి ఏంటి అనే దానికోసం జాగ్రత్త తీసుకోవడం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఈ పదాలు వాడటం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గత 2 నెలలుగా ఎందుకని మనం ఇది తీసుకోలేకపోయాం అని అంటే యుద్ధం ఆగిపోతుంది, మనం గవర్నమెంటే దీన్ని తీసేసుకుంటుంది ఆ నష్టాన్ని అని చెప్పి భావించారు. మీకు తెలిసే ఉంటుంది, పెట్రోల్ 1 లీటర్కి 18 రూపాయలు లాస్ వస్తుంది కంపెనీస్, 1 లీటర్కి. దేశంలో ఈ విధంగా చూస్తుంటే వేల కోట్ల రూపాయలు లాస్లో ఉంది. కానీ మొత్తం గవర్నమెంట్ భరిస్తుంది, ఎందుకంటే ప్రజల మీద భారం మోపకూడదని చెప్పి ఇప్పటిదాకా అనుకున్నారు. కానీ ఎంతకాలం ఇట్లా నడిపిస్తారు? ఎంతో కాలం నడిపించడానికి కష్టం. కాబట్టి యుద్ధ పరిస్థితులు, యుద్ధ వాతావరణం ఇంకా మళ్ళీ పెరిగిపోతా ఉంది. నిన్న కూడా చూశారు, మేజర్ ఆయిల్ రిఫైనరీ మీద బాంబింగ్ జరిగింది విఏలో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఈ 2 నెలల వార్లో. కాబట్టి ఇది ఆగకపోతే మన పరిస్థితి, మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం గట్టిగా పెట్టుకొని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు చేస్తున్న ఇది ఒక సూచన మాత్రమే. అయితే అంత మాత్రం చేత మనం భయపడాల్సిన విషయం కాదు, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుంది అని అంటే మన దేశంలో ఉన్న దారిద్ర్య రేఖ ఉన్న కింద వాళ్ళు, తర్వాత వర్కర్స్, తర్వాత వ్యవసాయ కూలీలు అందరూ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితికి వస్తుంది. వ్యవసాయం కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనకి ఫెర్టిలైజర్స్ దిగుమతి చేసుకుంటాం, న్యాచురల్ గ్యాస్ దిగుమతి చేసుకుంటాం. ఈ 2 ఎప్పుడైతే మనకి యుద్ధ ప్రభావం వల్ల ఆగుతాయో మనం పంటలు పండించలేని పరిస్థితికి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ప్రతి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా ఎవరి స్థాయిలో వాళ్ళు పొదుపును పాటించడం అనేది చాలా అవసరం. ఎట్లాంటి పొదుపు పాటిస్తామంటే కార్లు వాడేవాళ్ళు ఇప్పుడు కాన్వాయిల్గా వాడేవాళ్ళు, లేకపోతే పెట్రోల్ కార్లు వాడేవాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడుకుంటే దాన్ని కొంత తగ్గించినట్టు అవుతుంది. అలాగే గ్యాస్ వాడేవాళ్ళు పొదుపుగా వాడటం, విపరీతంగా వాడేసి రోజు నెలకు 2-3 సిలిండర్లు వాడేవాళ్ళు దాన్ని తగ్గించాలి. ఎందుకంటే గ్యాస్ కూడా దిగుమతి క్రూడ్ నుంచి వస్తుంది, గ్యాస్ కూడా దిగుమతి చేసుకోవాలి. మన పంటలకు కావాల్సిన ఫర్టిలైజర్ ఇవన్నీ కావాలి కాబట్టి దేని వరకు అయితే మనం ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టాలి. అలాగే బంగారం కానీ మనం కొనటం ఆపేస్తే దిగుమతి ఆగుతుంది. దిగుమతి ఆగితే మనకి ఫారిన్ కరెన్సీ పొదుపు. సో ఈ విధంగా మీరు చూసే ఉంటారు, ప్రధానమంత్రి గారు ఇది చేసిన మరో 2 రోజుల్లోనే ఆయన కాన్వాయ్లో సేవింగ్స్ పెట్టుకున్నారు, కట్ చేశారు. 50% ఆఫ్ ది కాన్వాయ్ సెక్యూరిటీని తగ్గించుకున్నారు. ఆయన్ని ఫాలో అవుతూ హానరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా తగ్గించారు.
అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా తగ్గించారు. అంటే వాళ్ళే మార్గదర్శకంగా మేము ఇది చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా చేయండి, పొదుపు పాటించండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం, భారతదేశంలో ఉన్న ప్రజలు రాబోయే 30 రోజులు 60 రోజులు లేకపోతే 90 రోజులు మన యొక్క జీవన ప్రమాణాలని ప్రభావం లేకుండా బ్రతకడానికి చేద్దాం అనే విధాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ద్వారా పత్రికల ద్వారా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయటం ఏంటంటే అందరూ కూడా పొదుపు చేయటం అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, మన పౌరుల భవిష్యత్తు బాగుంటుంది. యుద్ధం ఆగిన మరుక్షణం నుంచి మళ్ళీ కొంతవరకు పరిస్థితుల్లో నార్మల్సీకి వస్తుంది. కానీ యుద్ధం కానీ కంటిన్యూ అయ్యే పని అయితే మనందరూ కూడా ఈ చేసిన ప్రతి పని కూడా ప్రయోజనంగా కనపడతాం. సో అందరికీ మీ ద్వారా తెలియజేయడం అంటే ప్రజలందరూ కూడా దీన్ని పొదుపును పాటించడం, దేశ భవిష్యత్తుని కాపాడుకుందాం అని చెప్పి ఒక నినాదం లాగా పాటిద్దాం.